హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, ఈ వ్లాగ్లో వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా, డే వ్లాగ్ అనమాట. డే ఇన్ మై లైఫ్ లాగా చిన్నగా షూట్ చేద్దాం అనుకున్నాను. రెగ్యులర్గా లైఫ్ స్టైల్ కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. అలానే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే హాయ్ అండి, వెల్కమ్. సో మేమైతే జర్మనీలో ఉంటాము. సో జర్మన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఛానల్లో ఉంటే చెక్అవుట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అని చెప్పాను కదా, డే వ్లాగ్ యూజువల్గా మేము ఏం చేస్తూ ఉంటాం అని చెప్పేసి అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి నేను జాన్లో రికార్డ్ చేశాను, బట్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది వర్క్స్ హెక్టిక్గా ఉండడం వల్ల. సో ఇప్పుడు నేనైతే మార్నింగే లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టుకుంటున్నాను అనమాట. ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు. సో దట్ ఆ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా ముందు లేచి చేసుకుంటున్నాను. ఈలోపు ఇడ్లీ అయ్యేలోపు రెడీ అవ్వచ్చు అని చెప్పి ముందైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. యూజువల్గా అయితే అసలు మాది రొటీన్ సేమ్ ఉండదు అనమాట. ఈ రోజు అయితే అసలుకి ఇలా ఉండదు మాది డైలీ రొటీన్ వచ్చేసి. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బట్ రాజ్ అయితే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. అండ్ నివికి కీటా లేదు, సో తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి రాజ్ చూసుకోవాలి ఇంట్లో ఉండి. సో నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. అందుకే వాళ్ళు ఇంకా పడుకున్నారు, లేవలే అనమాట. సో నేను లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ముగ్గురం వెళ్ళాలంటే రాజ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట బ్రేక్ఫాస్ట్, అండ్ ఇంకా నేను నివిన్ రెడీ చేస్తూ ఉంటాను. సో అదనమాట, మార్నింగ్ హెక్టిక్గా ఉంటుంది. అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా ట్రై చేస్తాను వ్లాగ్ షేర్ చేయడానికి. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ లాగా అనమాట. అంటే ఇప్పుడే నేను లేచాను అండ్ ఆఫీస్కి అది వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను, చూసారు కదా మీరు అది. సో అది ఎలా ఉంటుంది ఈరోజు డే అంతా అని చెప్పి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఒకదాన్ని లేచా అనమాట. నివి అండ్ ఇంకా రాజ్ ఇంకా లేవలేదు. నివికి యాక్చువల్గా ఈరోజు కీటా లేదనమాట. సో రాజ్ హోమ్ ఆఫీస్ ఉంటాడు ఇంట్లో నివిని చూసుకుంటూ. నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు. ప్రజెంట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ అది అయ్యేలోపు నేను వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా అనమాట. సో వాళ్ళు అయితే ఇప్పుడు లేవరు, తర్వాత లేస్తారనమాట. ఇప్పుడైతే నేను వాళ్ళు లేపను, నేనే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఈరోజు డే అంతా ఎలా అవుతుంది అన్నది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టాను కదా, అది అయ్యేలోపు ఫ్రెష్ వచ్చేస్తాను. సో బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. అండ్ ఇప్పటి వరకు నేను వర్క్ చేస్తున్నాను చెప్పాను, కానీ ఏం వర్క్ వెళ్తున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు అంత డీటెయిల్గా ఎప్పుడు నేను వీడియోస్లో చెప్పలేదు. నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, సాఫ్ట్వేర్ డెవలపర్ కింద చేస్తున్నాను. సో కంపల్సరీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి పడుతూ ఉంటుంది అండ్ అలానే హోమ్ ఆఫీస్లో కూడా ఉంటూ ఉంటాను అనమాట. సో ఇది డిపెండ్ వర్క్ మీద. సో వీక్లీ ట్వైస్ అయితే నేను హోమ్ ఆఫీస్ ఉంటూ ఉంటాను. సో ఏమైనా అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నా అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మేము రెగ్యులర్గా ఇంట్లో ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే బాగుంటుంది జర్నీలో. సపోజ్ మనకి ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా అండ్ అలానే నివికి ఏమన్నా అవసరం ఉన్నా సరే మనకి హోమ్ ఆఫీస్ అది పెట్టుకుని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను చేసే కంపెనీ వచ్చేసి స్టుట్గార్డ్లో ఉంటుంది అనమాట. మేము స్టుట్గార్డ్ సరౌండింగ్స్లో ఉంటాము. సో అది ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది. సో అదంతా కూడా మీకు చూపిస్తాను ఎలా ట్రావెల్ చేస్తాను అన్నది. సో ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్. ఈ రోజు వచ్చేసి చట్నీ ఏం లేదు, మోస్ట్లీ ఇదే ఉంటుంది ఒకలే పని చేస్తుంటే. సో ఇది కొంచెం పెరుగులో ఆవకాయ ఉంటుంది కదా, సో పెరుగులో ఆవకాయ కలిపిస్తాను అనమాట. నేను అంత స్పైసీగా తినలేను, సో అందుకే ఇలా కలుపుతాను. సో రాస్ కూడా తన తర్వాత ఇలా తింటాడు. అండ్ ఇందులో నా చట్నీ వేసుకొని సో ఇడ్లీ అనమాట ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇదైతే నేను ఆఫీస్ పట్టుకెళ్తాను, ఇక్కడైతే తినలేను అనమాట. సో నేను పొద్దున్నే తినలే అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంట్లో టైం ఉన్నా సరే నేను ఇంత ఎర్లీగా తినలేను. సో ఆఫీస్కి అయితే కంపల్సరీ పట్టుకెళ్తా బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ యూజువల్గా వచ్చేసి ఎప్పుడు జ్యూస్ తాగుతాము, అయితే వెజ్ జ్యూస్ కానీ లేకపోతే ఏదన్నా మిల్క్ షేక్ కానీ తాగుతాము. సో రాస్ చేస్తాడు అది. సో ఈరోజు అయితే నేను వెజ్ జ్యూస్ కూడా ఏం చేసుకోవట్లేదు, నేను చేసుకోవాలి కాబట్టి నాకు టైం ఉండదు. సో నేనైతే ఇంకా ఇడ్లీ ప్యాక్ చేసుకుని కుదిరితే ఆరెంజ్ జ్యూస్ తాగుతాను. ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ కొంచెం ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ ప్యాక్ చేసుకుని వెళ్తాను, ఎందుకంటే నేను లంచ్కి కూడా ఇంటికి రానమాట, కొంచెం లేట్గా వస్తాను 4 ఆ టైంకి. సో రాజ్ ఇంట్లో ఉంటాడు కాబట్టి నాకు కర్రీస్ అవన్నీ రెడీగానే ఉన్నాయన్నమాట. చేసి రైస్ పెట్టి రెడీగా ఉంచుతాడు కాబట్టి సో ఇంటికి రాగానే తినేస్తాను నేను. ఆల్రెడీ కర్రీస్ అవన్నీ నేను నైటే చేసి ఉన్నాయన్నమాట. సో ప్రిపేర్ ఏం చేయక్కర్లే. రాజ్ అయితే తనకి టిఫిన్ రెడీ అండ్ ఇవి కూడా కర్రీ అండ్ ఇంకా రైస్ పెట్టుకుంటే చాలన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడైతే నేను ఆరెంజ్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ పిండి కూడా, ఇడ్లీ బ్యాటర్ చూసారు కదా ఇందాక ఇడ్లీ వేసాను. సో అదొకటి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా టిఫిన్ కూడా వాళ్ళకి సరిపోతుంది, మళ్ళీ పిండి కూడా అవసరం లేదనమాట. సో ఇవి ప్యాక్ చేయాలన్నమాట వెళ్ళే ముందు. బయట వెదర్ అంతా ఏమొచ్చి వర్షంగా ఉంది చూసారే, ఇంకా మొత్తం చీకటిగానే ఉందన్నమాట. ఫుల్ వర్షం అనమాట ఈ 2 days అయితే. సో చూడాలి, అంబ్రెల్లా అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. స్నాక్స్కి వచ్చేసి ఒక యాపిల్ అండ్ ఇంకా చాక్లెట్ బ్రెడ్ అనమాట. ఇది ఇంట్లో చేశాను నివి అడిగితే నిన్న. సో ఇది ఒక చాక్లెట్ బ్రెడ్ అండ్ ఇంకా యాపిల్ అనమాట.
అక్కడ నాకు ఇంకా ఆఫీస్లో కొంచెం టీ కాఫీ అవన్నీ నేను ఆఫీస్లో చూసుకోవచ్చు, అవన్నీ ఆఫీస్లో ఉంటాయి. నాకు సమ్టైమ్స్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో ఫ్రూట్స్ ఏమి ఎక్కువ క్యారీ చేయను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏదో జ్యూస్ తాగుతాను అనమాట. సో ఒక యాపిల్ చాలు. అండ్ ఇంకా స్నాక్స్కి ఇది అన్నీ, ఎందుకంటే నేను లంచ్ ఏం ప్యాక్ చేసుకోవట్లే కాబట్టి అనమాట. ఎక్స్ట్రా కొంచెం స్నాక్ ఎంతైనా ఆక్లాస్ ఉంటుంది వర్క్ చేస్తుంటే. సో ఇదైతే ప్యాక్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతాను. అండ్ ఇక్కడ నుంచి నేను వెళ్ళేది ఆఫీస్కి ట్రైన్లో అనమాట. నేను ఇక్కడ నుంచి స్టుట్గార్ట్ వెళ్ళాలంటే నాకు 20 minutes ట్రైన్ అనమాట. సో ఆ ట్రైన్ తీసుకుని వెళ్ళాలి. నేను 8కి అయితే ఆఫీస్లో ఉంటాను. సో 7:30కి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి. సో సరిపోతుంది టైం కట్గా. 7:30కి ట్రైన్ ఉంటుంది అనమాట. సో ట్రైన్ ఎక్కడానికి నేను ఒక 10 minutes ముందు బయలుదేరాలి ఇంట్లో. చూసారు కదా, బ్యాగ్ అవన్నీ ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాను అనమాట. ఇవన్నీ రెడీ అవ్వడం కాసేపు, అండ్ తర్వాత ఈ జాకెట్స్ ఇవన్నీ వేసుకుని రెడీ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఒక 5 to 10 minutes నాకు. నేను ఒకదాన్ని అయితే కొంచెం తొందరగానే 5 minutesలోనే అయిపోతుంది. బట్ ఎవ్రీ మార్నింగ్ నివిన్ కూడా ఇవన్నీ జాకెట్స్ అవన్నీ వేసి కవర్ చేయాలంటే మాకు అక్కడే ఒక 10 minutes 15 minutes పడుతుంది అనమాట. అన్ని లేయర్స్ వేసుకుని కవర్ చేసుకుని వెళ్ళాల్సి పడుతుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే ఇంక నేను ఒకదాన్నే కాబట్టి తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. సో జాకెట్, హ్యాండ్ షూ, అదే హ్యాండ్ గ్లౌజెస్ అండ్ ఇంకా క్యాప్ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. బయట అయితే చాలా చల్లగా ఉంటుంది. జర్నీలో సమ్మర్ ఇలా వచ్చి వెళ్ళిపోద్ది అంతే అనమాట. గట్టిగా ఒక 2-3 months అంతే అనమాట సమ్మర్ ఎంజాయ్ చేయగలం. మిగతాదంతా మోస్ట్లీ మనకి రైనీ సీజన్, స్ప్రింగ్ లేకపోతే ఫాల్ సీజన్, లేకపోతే డీప్ వింటర్ అనమాట. ఇంకా వింటర్ అయితే అసలు చెప్పనే అవసరం లేదు. ఫుల్ డిప్రెషన్గా చూసారు కదా మీరు. అసలు టైం అక్కడ నాకు 7:15 అలా అవుతుంది. సో అయినా సరే ఎలా ఉందో చూడండి ఒకసారి. చీకట్గా ఉంటుందన్నమాట. బట్ తప్పదు, లైఫ్ గోస్ ఆన్ అనమాట. సో చూసారు కదా, ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో గ్లౌజెస్ ఇవన్నీ ఉండాలి, లేకపోతే బయట చల్లి అసలు తట్టుకోలేమన్నమాట. అండ్ తట్టు వర్షం కూడా పడుతుందని చెప్పాను కదా. సో అందుకే అంబ్రెల్లా కూడా పెట్టుకున్నాను. సో నేను వెళ్ళేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కాబట్టి మధ్యలో కొంచెం నడవాల్సి పడుతుంది అనమాట ఆఫీస్కి. సో వర్షం పడితే కంప్లీట్ తడిచిపోతాను. అండ్ ఈ చెల్లో తడిచిపోవడం అంటే మాటలు కాదు. సో కంపల్సరీ అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో అందుకే అంబ్రెల్లా అవి పెట్టించుకున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోదాం. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ డైరెక్ట్ వాకే అనమాట. ఒక 6 minutes వాక్ అలా ఉంటుంది. బట్ నేను 10 minutes ముందు బయలుదేరుతాను. ఇంకా ఉంచారనమాట క్రిస్మస్ ట్రీ. చూసారు కదా, ఇంకా చీకటిగానే ఉంది. ఆల్రెడీ 8 అయిందనమాట. నేను ఆఫీస్కి ఇప్పుడే వచ్చాను. సో ఇంకా ఇప్పుడే కొంచెం లైటింగ్ వస్తుంది. సో అంతే అనమాట. వింటర్ అంతా ఇలాగే ఉంటుంది, చీకటిగా. ఈవినింగ్ కూడా తొందరగా చీకటి పడిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బాయ్. చూసారు కదా, నేనైతే ఆఫీస్కి రీచ్ అయిపోయాను టైంకి. బట్ డైలీ ఇంత అక్యురేట్గా అయితే ట్రైన్స్ ఉండవన్నమాట. ఈరోజు బ్లాగ్ తీసిన రోజు అయితే మంచిగా అన్నీ అక్యురేట్గా ఉన్నాయి. బట్ సమ్టైమ్స్ ఆ ట్రైన్స్ చాలా డిలే అయితే క్యాన్సిల్ అవుతూ ఉంటాయి కూడా అనమాట. బట్ ఇట్స్ ఓకే. బట్ చాలా వరకు బాగుంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటాయి. బట్ అప్పుడప్పుడు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మాత్రం డిలేస్ అవుతూ ఉంటాయి అనమాట. సో నేనైతే ఈరోజు టైంకి రీచ్ అయిపోయాను. అండ్ కొంచెం కాఫీ చేసుకుంటున్నాను. ఆబ్వియస్గా నాకైతే కాఫీ పడాలి డైలీ. సో కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆఫీస్లో. మొత్తానికైతే వర్క్ అయిపోయింది. ఆఫీస్ నుంచి బ్యాక్ హోమ్ అనమాట. ఆల్రెడీ మా ఏరియాకి రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ వర్క్ చేసేది అయితే 6 hours per day అనమాట. అది పార్ట్ టైంలో కన్సిడర్ చేస్తారు. సో మార్నింగ్ నేను 8కి వర్క్ స్టార్ట్ చేస్తా కాబట్టి 2 కల్లా నా వర్క్ అయిపోతుంది అనమాట. సో 2కి నేను ఇంటికి వచ్చేస్తాను. అండ్ తర్వాత నివిన్ పికప్ చేసుకోవాల్సి పడుతుంది అనమాట. ఇన్ కేస్ కీటా ఉండుంటే. ఈరోజు అయితే కీటా లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. రాజన్ నివి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి.
అండ్ ఇప్పుడు క్లైమేట్ చూసారా, కొంచెం మంచిగా ఎండ వచ్చి, అంటే ఎండ అంటే చూడడానికి ఎండ అనమాట, బట్ అదైతే ఎండ కాదు, చాలా చల్లగా ఉంటుంది. బట్ సన్లైట్ అయితే మంచిగా వచ్చింది. అండ్ చూసారా, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట మా ఏరియాలో. ఇక్కడ యాక్చువల్గా బ్రిడ్జ్ ఉండేది, సో దట్ బస్సెస్ ఇవన్నీ కూడా మామూలు రోడ్ వే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు సమ్ రినోవేషన్ అవుతుంది అనమాట. హలో ఏం చేస్తున్నావమ్మా? బువ్వ తింటున్నావా? యా ఇష్ విల్ ఆక్ జుజామెన్ హ్యాండ్ వాష్ చేసుకుంటారా? చేసుకున్నా. నేను చేసుకోవాలి, మా అమ్మ చేసుకోవాలి. మా అమ్మ బయట నుంచి వచ్చింది కదా. Oh, Geschenke für Anni. Was hast du vorbereitet? Eine Geschenke? Wow. Okay, ich sehe dann, okay? Ich zeige euch. Warte. Was ist das? Anni Geschenke. Oh, das ist Geschenk für Anni. Wow, mein Schatz. Oh. నేను రాయమందా పేర్లు ఇవన్నీ? ఆనీ ఫ్యామిలీయే. ఓకే, ఆనీ ఫ్యామిలీ అమ్మ. ఇవన్నీ పేర్లు ఎవరు రాశారు ఇవి? ఓ, మీ పప్పా రాశాడా? ఓకే. యా, ఇంటికి రాగానే చూసారు కదా, నివి వెంటనే అల్లరి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ చేస్తూనే ఉంటుంది, వాళ్ళ పప్పతో అప్పుడే లంచ్ చేస్తుంది అనమాట. లంచ్ తినిపిస్తున్నాడు రాజు. సో ఇంకా అల్లరి స్టార్ట్ చేసింది. కాసేపు ఇంట్లో అలా టైం స్పెండ్ చేసి ఆడుకున్న తర్వాత కొంచెం వాక్కి వెళ్తాం అనమాట. ఈవినింగ్స్ వింటర్ అయినా సరే తీసుకెళ్తూ ఉంటాం బయటికి. కీటా లేనప్పుడు బాగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇంట్లో. సో ఈవినింగ్స్ అయితే కీటా లేనప్పుడు వాకింగ్ అయితే తీసుకెళ్తాము. సో అలానే నివిన్ అయితే కాసేపు వాకింగ్ తీసుకెళ్దామని చెప్పి బయటకి అయితే తీసుకెళ్ళామన్నమాట. ఆచెల్దాం, స్పీట్ అయిపోతుంది. ఆచుద్దా? బేబీ హారే వేయమన్నాను మరి నేను సరిగ్గా. బేబీ హారను సరిగ్గా చేయలేదు నేను. వేయినా అయితే హారే వేయినా బేబీకి సరిగ్గా. మరి ఇలా ఎవరైనా చేస్తారు బేబీ హారే? అదంత బాగుందా? అందంగా ఉందా అది నీకు? ఓ పోండి అమ్మ. ఓ ప్రిన్సెస్ లాగా ఉందా? బాబోయ్, సర్లే నేను సరిగ్గా వేస్తాలే. అయితే నువ్వు బెరైటా? నువ్వు కూడా బెరైటేనా? సరే పాప బెరైట్ ఏమో అడుగు, వెళ్దాం ఆచి. ఓకేనా? ఓకే. బేబీ బెరైట్ కాదు, బేబీ హారే వేస్తుంది మమ్మ. నీకు ఇది బయటికి కావాలంటే హారే సరిగ్గా వేయాలి మమ్మ. ఓకేనా? సరే, హెడ్సన్ పెట్టి ఇచ్చేయాలి. ఇస్తావు నువ్వు ఇవ్వు. ఇక్కడ దూరంగా ఇలా వీడియోకి. సరే మరి వీడియోకి. ఓ దానికి యా, ఈరోజు అయితే బేబీని తెచ్చుకుందనమాట నివి వాకింగ్కి. ఎప్పుడు స్కూటర్ సైకిల్ పైన వెళ్దాం అంటూ ఉంటుంది. బట్ ఈరోజు మళ్ళీ కొంచెం మారిందనమాట. స్ట్రాలర్ అని ఇంకా బేబీ కావాలని చెప్పి అనింది వాకింగ్కి. అండ్ తర్వాత కాసేపు అలా రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. డిన్నర్కి కొంచెం సలాడ్ అండ్ ఇంకా కర్రీ ఉంది ఆల్రెడీ. మూంగ్ దాల్ ఉంటుంది కదా, చన్నదాల్ కాదు సారీ, మూంగ్ దాల్తో మనకి పెసరపప్పుతో ఉంటుంది కదా, హోల్ పెసరపప్పుతో కర్రీ చేశాను అది. అండ్ ఇంకా సలాడ్, ఇంకా చపాతీ అనమాట. యూజువల్గా ఎర్లీగా తినడానికే ట్రై చేస్తాము. నివిని తొందరగా పడుకోబెడతాం కాబట్టి ఒక్కొక్కసారి ముగ్గురం కలిసి తినేస్తూ ఉంటాము. డిన్నర్ ప్రిపరేషన్ ఇదంతా తొందరగా అయిపోతే, లేకపోతే కొంచెం నివిని పడుకోబెట్టాక మేము డిన్నర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ సలాడ్ వచ్చేసి నేను కోల్రాబీ అని దొరుకుతుంది వెజిటేబుల్, నాకైతే ఇంగ్లీష్లో పేరు తెలీదు. కోల్రాబీ అండ్ ఇంకా క్యారెట్తో సలాడ్ చేసామన్నమాట. నేను డైలీ ఏం తినను, అప్పుడప్పుడు జస్ట్ ట్రై చేస్తూ ఉంటాను ఇలాగ ఎప్పుడన్నా స్పెషల్గా సలాడ్ చేసినప్పుడు. బట్ రాజ్కి బాగా అలవాటు, తను సలాడ్స్ ఎక్కువ మంచిగా తింటాడు. నేను అంత ఎక్కువేం తినను. మన ఇండియన్ ఫుడ్ అనమాట నేను మోస్ట్లీ ఫాలో అయ్యేది. అక్కడ పెట్టి వేయాలి నీవి, ఇక్కడ పెట్టి వేయాలి. యా గుడ్. ఏమొచ్చింది? గెషెంకే. మియావ్. ఏంది ఇదా గెల్బా? Was hast du gemacht? Papa nivi. Jetzt Papa daran nivi. Papa daran. Nein, Papa daran. Nein, das ist falsch.
సో యా అదనమాట మా డే ఇన్ మై లైఫ్. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నివితో కొంచెం కార్డ్ గేమ్ ఆడి అండ్ తర్వాత నివికి బెడ్ టైం అనమాట. సో యా ఇదండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలానే మీరు మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా మార్నింగ్ బ్లాగ్స్ అండ్ అలానే ఈవినింగ్ రొటీన్స్ ఏముంటాయి అన్నది చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.